ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అనుకుంటున్నారా, మీకున్న సిచ్యువేషన్స్ బట్టి, మీకున్న సర్కమ్స్టాన్సెస్ బట్టి ఎందుకు నా జీవితం ఇలా రివర్స్ అవుతుంది, ఎన్నో దేవుడు వాగ్దానం చేశారు కదా, ఎందుకు నా లైఫ్లో ఏం జరగడం లేదు, నేను చూసే సిచ్యువేషన్స్ అసలు ఏం మారట్లేదు, ఎన్ని డేస్ ఇలా ఉంటాను, నేను ఎన్ని డేస్ ఇంకా ఇదే బాధలతో ఉంటాను, ఇదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇదే హెల్త్ ఇష్యూస్, ఇదే అప్పులతోని, ఇవేనా ఇంకా నేను జీవితాంతం ఈఎంఐస్ కట్టుకుంటూనే ఉండాలా, జీవితాంతం ఇవే చేస్తుండాలా, నా ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా ఉండలేదా, దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ అది ఏవి కూడా సక్సెస్ అవి ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేవు, నాకు నమ్మకం పోతుంది, ఆ వాగ్దానాలు నా జీవితంలో జరుగుతాయన్న నమ్మకం పోతుంది, ఇంకా ఇంతే నా జీవితం అని అనుకుంటున్నారా? అయితే దేవుడు ఈరోజు ఒక మాటని గుర్తుకు చేయాలనుకుంటున్నారు, ఒక వాగ్దానం, మన మీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ రీఅష్యూరెన్స్ చేయడానికి ఒక వాగ్దానం ఇవ్వబోతున్నారు. ఏందో చూద్దామా? జెనసిస్ చాప్టర్ 28 verse 15, ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనం. I will not leave you until I have finished giving you everything I have promised you. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. అనుకున్నారు కదా, అంటే ఇప్పటి వరకు హోప్స్ వదిలేసుకున్నారు కదా, ఇంకా నా జీవితంలో ఆ ప్రామిసెస్, దేవుడిచ్చిన ప్రామిసెస్ నెరవేరవు, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా కనిపించడం లేదు, ఇంకా వర్స్ట్గా అవుతున్నాయి, ఇంకా రాను నా జీవితం ఇంకా దారుణంగా మారుతుంది, కానీ ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ అవుతాయన్న హోప్ కనిపించట్లేదు, ఇంకా అవ్వదు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు ఇంకా నా జీవితంలో కార్యాలు చెయ్యడేమో అన్న బాధతో ఉన్నారు కదా, కానీ ఇప్పుడు చూసారా, దేవుడిచ్చిన వాగ్దానం రీఅష్యూర్ చేస్తున్నారు మళ్ళీ ఏంటంటే, మీతో చెప్పినది నెరవేర్చు వరకు ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడంట. ఆయన ప్రతిదీ మీకు చేసిన ప్రతి ప్రామిస్ మర్చిపోవచ్చు ఈరోజు, ఎందుకంటే ఎన్నో ప్రామిసెస్ దేవుడు మీ లైఫ్లో చేసి ఉండొచ్చు, ఆ ప్రామిసెస్ కొన్ని మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మర్చిపోలేదంట. ప్రతి ప్రామిస్ని మీ జీవితంలో నెరవేర్చే వరకు, మీ జీవితంలో ఆయన ఫుల్ఫిల్ చేసేంత వరకు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడంట. నమ్మండి, విశ్వసించండి, దేవుడు మీ జీవితంలో ఇంకెన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడంట. ఎన్నో థింగ్స్, ఇవన్నీ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో అన్నీ జస్ట్ టెంపరీ మాత్రమే అంట, జస్ట్ టెంపరీ అంటే ఇట్లా వచ్చి వెళ్ళిపోయేటివే అంట. కానీ ఒక్క రోజు వస్తుంది ఏంటిదంటే, దేవుడు మీ జీవితంలో ప్రతి ఒక్క ప్రామిస్ని, ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారంట, మీరు హ్యాపీగా ఉండబోతున్నారంట, మీరు దేవుని స్తుతించబోతున్నారంట. నమ్మండి, విశ్వసించండి, దేవుని చేసే కార్యాలు ఏంటో మీరు చూడండి, అండ్ మీ జీవితం ద్వారా ఇంకెందరికో చూపించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.